మీద ఆత్మీయ సహవాస కూడిక మరియు కృతజ్ఞత కూడిక అని పెట్టారు. నిజమే, దేవుడు దోబచేరులో ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని ప్రేమించి మంచి జ్ఞానం కలిగినటువంటి దైవజనులను ఇవ్వటం మాత్రమే కాదు, మీ కొరకు నిరంతరము ప్రార్థించే మంచి మనసు కలిగినటువంటి దైవజనురాలను ఇవ్వటం మాత్రమే కాదు, అందరూ కూడుకోవటానికి మంచి ప్రార్థన మందిరాన్ని కూడా దేవుడిచ్చాడు. కానీ ఆ మందిరం విషయంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు. కానీ దాని విషయమందు 14 సంవత్సరాల తర్వాత ఇంత గొప్పదైన కార్యము జరిగిందంటే అది దేవుని వలన మాత్రమే జరిగిన కార్యమని అందరము ప్రార్థన చేశాం, మీరు ప్రార్థన చేశారు. అందును బట్టి కూడా ఇక్కడ ఈ ప్రత్యేకమైన కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడింది. ఈ కృతజ్ఞత కూడిక ఆత్మీయ సహవాస కూడిక యందు 30 నిమిషాలు మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశాన్ని మనమైతే నేర్చుకుంటాం. నేను మీతో పంచుకోబోతున్నటువంటి ఈ పాఠ్యాంశం యొక్క పేరేంటంటే నలుగురితో నేను, నలుగురిలో నేను అనేది నేర్చుకుంటాం మనం. టైటిల్ అర్థమైతే సబ్జెక్ట్ అర్థమవుద్ది. నలుగురితో నేను, నలుగురిలో నేను 2 పదాలు ఉంటాయి. లోకం ఈ రెండిట్లో ఏ పదాన్ని సామెతగా వాడతారు? నలుగురితో నేను. ఏం చేసినా, ఎక్కడికి వెళుతున్నా, నలుగురు ఏం చేస్తే అదే నేను చేస్తాను. నలుగురితో వెళ్ళిపోతే చాలు, నలుగురితోనే నేను అని మాట్లాడతాం. లోక సామెత నలుగురితో నేనైతే బైబిల్ యొక్క అర్హత ఏంటంటే నలుగురిలో నువ్వేంటి అనేది అడుగుతుంది. నలుగురితో నువ్వు కాదు, నలుగురిలో నువ్వేంటి. నలుగురు ఉన్నారు కాబట్టి నిన్ను కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఒక్కడవే ఉన్నావు కాబట్టి నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. లోక సామెత నలుగురితో నేనైతే బైబిల్ యొక్క అర్హత ఏంటంటే నలుగురిలో నేను అనే దాన్ని మనం చూస్తాం. ఈరోజు ఒక నలుగురు క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటాం మనం. ఆ నలుగురు క్యారెక్టర్స్లో, ఆ నలుగురిలో నేను ఎవరు అనేది మనకు అర్థం అవ్వాలి. మీకే మీ మనస్సాక్షిని అడగండి. 4 క్యారెక్టర్లు పరిచయం చేస్తా. క్యారెక్టర్స్ అంటే పాత్రలు. ఈ 4 పాత్రల్లో మీరెవరు అనేది మీకు అర్థమైతే, మీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే మీ కెరీర్ అనేది బాగుంటుంది. కెరీర్ అంటే ఏంటి? భవిష్యత్తు. క్యారెక్టర్ బాగుంటే కెరీర్ బాగుంటుంది. కనుక నేను పరిచయం చేసేటువంటి 4 క్యారెక్టర్లో మీదే క్యారెక్టర్ అయితే ఆ కెరీరే మీకు వస్తుంది. కనుక ఆ 4 క్యారెక్టర్ల గురించి ఈరోజు మనము లేఖనాల గురించి మనం నేర్చుకుంటాం. ఎందుకంటే ఇక్కడ సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, సంఘములో విశ్వాసంలో కొనసాగేటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఈ పాఠం సేవకులకి, విశ్వాసులకు కూడా సంబంధించింది. నేను పరిచయం చేసేటువంటి ఈ 4 క్యారెక్టర్లు అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే, బైబిల్లో మీరు గ్రంథాన్ని చదివినట్లయితే ప్రాముఖ్యం క్రొత్త నిబంధనలో 4 కనపడతారు. 1 శాస్త్రులు, 2 పరిసయ్యులు, 3 సద్దూకయ్యులు, 4 సుంకరులు. 4 అండి. 1 శాస్త్రులు, 2 పరిసయ్యులు, 3 సద్దూకయ్యులు, 4 సుంకరులు. ఈ 4 క్యారెక్టర్లు మాత్రమే. ఈ 4 వర్గాలు కాదు, 4 కులాలు కాదండి. చాలామంది ఈ 4 కులాలనే భావన ఉంటుంది. అసలు బైబిల్లో కులము అనే పదమే లేదు. బైబిల్లో ఒక వర్గం అనే పదమే లేదు. బైబిల్ ప్రకారముగా దేవునికి అందరూ సమానమే, అందరూ ఒక్కటే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు లోకమంతటిని ప్రేమిస్తున్నాడు. కనుక ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ 4 కూడా 4 వర్గాలు, 4 కులాలు కాదు. ఈ 4 కూడా యూదులే. చెప్పాలంటే ఈ 4 కూడా యూదులే. శాస్త్రులు యూదులే, పరిసయ్యులు యూదులే, సద్దూకయ్యులు యూదులే, సుంకరులు కూడా యూదులే. యూదులైనప్పటికీ కూడా వీరు వేరులో
వేరు వేరు క్యారెక్టర్లు ప్రవర్తనలు మనకు కనపడతాయి. ఇందులో మొదటిగా శాస్త్రుల గురించి నేర్చుకున్నట్లయితే, శాస్త్రి అనగా అర్థం ఏంటో తెలుసా? శాస్త్రి అంటే ఎవడబడితే వాడు శాస్త్రి ఎవడనుకుంటారండి. శాస్త్రి అనే మాటకు అర్థం ఏంటంటే శాస్త్రాలు తెలిసినవాడు అని అర్థం. శాస్త్రి అంటే అర్థం ఏంటి? శాస్త్రాలు తెలిసినవాడు అని అర్థం. ఎవరు శాస్త్రాలు పూర్తిగా తెలుసుకున్నా వాళ్ళు ఏమవుతారు? శాస్త్రే. శాస్త్రికి ప్రత్యేకమైనటువంటి విధానం ఏమీ లేదు. శాస్త్రాలు తెలిసినటువంటి వాడు శాస్త్రి. పరిశుద్ధ గ్రంథములో మీకు ఒక శాస్త్రిని జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన భాగంలో నెహెమ్యా గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనములో, 2వ దినమందు జనులందరిలో పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని ఎవరి దగ్గర వచ్చారంట? శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి అని రాయబడింది. అంటే సంఘములో ఉన్నటువంటి పెద్దలు, దేవుని పరిశుద్ధమైన మందిరములో పనిచేసేటువంటి యాజకులు, సహకరించేటువంటి లేవీయులు సహితము కూడా దేవుని వాక్యం అనే విషయంలో వినటానికి లేక తెలుసుకోవటానికి ఎక్కడికి వెళ్తున్నారు? శాస్త్రి దగ్గరికి వెళ్తున్నారు. ఇక్కడ ఎవరు శాస్త్రి? ఎజ్రా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన శాస్త్రి. శాస్త్రి అంటే శాస్త్రాలు తెలిసినవాడు. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే, ఈయన శాస్త్రాలన్నీ కూడా, ముఖ్యంగా దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా బాగా చదివినటువంటి వాడయ్యుండి, ఏ నెలలో ఏ రోజున ఏ పండగ చేయాలి, ఏ నెలలో ఏ రోజున దేవునికి బలివ్వాలి అనేది నిర్ణయించేవాడు ధర్మశాస్త్ర ప్రకారంగా. శాస్త్రి అంటే ఏ రోజు ఏం జరగాలని శాస్త్రాలను బట్టి నిర్ణయించేటువంటి వాడై ఉంటాడు. ఇంకా చూడండి, ఎజ్రా గ్రంథములో 7వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ శాస్త్రి అయిన ఆ ఎజ్రా గురించి మాట్లాడతాడు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనేను అనే మాట రాయబడింది. అంటే ఇప్పుడు శాస్త్రి ఏం కలిగి ఉంటాడు? ఈ వాక్యాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని పరిశోధించి అందరికీ నేర్పించేటువంటి పని చేస్తాడంట. అందరికీ చెప్తాడు. శాస్త్రి అంటే చెప్పేవాడు. శాస్త్రి అంటే చెప్పేవాడు. కానీ ఇంత ధర్మశాస్త్ర పండితుడిగా, శాస్త్రాలు తెలిసినటువంటి వాడిగా ఉన్నా ఈ శాస్త్రుల్లో కూడా ఒక లోపం ఉంది. అదే వారిని దేవుని ఆశీర్వాదానికి దూరం చేసింది. ఆ శాస్త్రంలో ఉన్నటువంటి లోపం ఏంటంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 2-3 వచనాలలో అక్కడ ఉంటుంది, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండివారు గనుక వారు మీతో చెప్పేవాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. ఎందుకని? వారు చెప్పువారే కానీ చేయరు. ఫస్ట్ ఇక్కడ శాస్త్రిలాగా ఉండాలనుకోవటం మంచిదే, కానీ శాస్త్రిలో ఆ గుణం ఉండకూడదు. ఈ శాస్త్రుల గుణం ఏంటి? చెప్పేవారే తప్ప వాళ్ళు చెయ్యరంట. నేటి దినాలలో ఇలాంటి సేవకులు ఉన్నారు, ఇలాంటి సంఘ సభ్యులు కూడా ఉన్నారండి. ఎలాంటి వాళ్ళు? ఎంతవరకును కూడా మందిరము గోడ ఇక్కడ దాకా కట్టారు, ఇక్కడ దాకా కడితే బాగుంటుందని చెప్పేవాళ్ళు తప్ప కట్టేవాళ్ళు ఎవరు ఉండరు. దేవుని సేవకుడు కూడా దేవుని సేవ అలా చేయాలి, దేవుని పరిచయం ఎలా చేయాలి, దేవుని పని అలా చేయాలని చెప్పేవాళ్ళు తప్ప చేసేటువంటి వాళ్ళుగా
ఎవరునూ కూడా ఉండరు. ఇలాంటి వాళ్ళందరూ ఏ కేటగిరీ? శాస్త్రులు. ధర్మశాస్త్రం అని తెలిసిన ప్రయోజనం లేనటువంటి వాళ్ళు. అలాంటివంటి వాటిలో ఒకవేళ సేవకుడు అయితే చూడండి, రోమేలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనములో పౌలు గారు ఏం తేలిపడుతున్నారో చూడండి. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా అని మాట రాయబడింది. అంటే ఇప్పుడు ఒక సేవకుడుగా నువ్వు ఉంటే, ఆ సేవకుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎదుటి వాళ్ళకి బోధించేటప్పుడు ముందు ఏం చేయాలంట? మనముగా అది బోధించుకోవాలంట. ముందు ఎవరికన్నా ఏదైనా చెప్పాలంటే ముందు దాన్ని మనం చేయాలి కదా. ఉచిత సలహాలు ఇవ్వాలి అంటే ఆ సలహా ప్రకారంగా మనం నడుచుకోవాలి కదా. చెబుతున్న మాట ప్రకారంగా నువ్వు చేయలేనప్పుడు చెప్పటానికి నీకు అర్హత లేదు. ఎవరినైనా సరే నమ్మకంగా దేవుని సేవ చేసేటువంటి వాడే మరొక వ్యక్తి విషయంలో సేవ కొరకు చెప్పటానికి అర్హత కలిగినటువంటి వాడుగా ఉంటాడు. బోధలో కూడా సేవకుడు వచ్చి ఆదివారం ఆరాధన మానకూడదు అంటాడు. ఈయనే పెళ్ళుందని ఆదివారం మానేసాడు అనుకో, ఎలా ఉంటుంది? ఆదివారం టైంకి రావాలి, ఆదివారం టైంకి రమ్మన్నాడు. ఈయనే పాటలు అయిపోయి వచ్చాడు, ఎలా ఉంటుంది? చెబుతున్న బోధకి చేస్తున్నటువంటి క్రియలకు సంబంధం ఉంటుందా? అలాంటప్పుడు మీరే అంటారు ఏంటంటే ఈయన చెప్పేవాడే కానీ చేసేవాడు కాదు అని. అలా మీ అయ్యగారు ఎప్పుడూ కనపడరు. కానీ మీలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు సరే ఆయన చెప్పేవాడుగాను చేసేవాడుగాను ఉంటున్నారు. సంఘ సభ్యులుగా మీరు శాస్త్రులు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదా? శాస్త్రులు లాంటి వాళ్ళు అంటే చెప్పేవాళ్ళుగానే ఉంటున్నారా, చేసేవాళ్ళుగా కూడా ఉంటున్నారా? ఎప్పుడైనా ఏదైనా చేయాలంటే నేనే ముందుండి చేస్తాను అనేటువంటి వాళ్ళు ఎంతమంది? అది చేయమని చెప్పా, అది రమ్మని చెప్పా, అది ఇవ్వమని చెప్పా, అది తొడవమని చెప్పా అనేటువంటి వాళ్ళు ఎంతమంది? ఎవరిని దేవుడు ఇష్టపడతాడు? చెప్పటానిక వాక్యం అంతా తెలుసు, చక్కగా నిలబడి మంచి పాటలు పాడాం, గ్రంథం తెలుసు, మీరు శాస్త్రులే, కానీ ఆ లోపం కూడా ఉండకూడదండి. వాక్య భాగంలో యెషయా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 6వ అధ్యాయము 8వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మహోన్నతమైన దేవుడు ఒక మాట అడుగుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడిందంటే, అప్పుడు నేను ఎవరిని పంపుదునో, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. తర్వాత పద ఎవరైనా చదవండి. యెషయా 6:8 అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఇలా మీ స్థానిక సంఘంలో ఏదైనా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే నేనున్నాను అనేటువంటి వాళ్ళు ఎంతమంది? అయ్యగారు నేను ఉండను కానీ అనేవాళ్ళు ఎంతమంది? మీరు అడగండి, మీ మనస్సాక్షిని అడగండి. నేనున్నాను అనేటువంటి వాళ్ళు ఎంతమంది? ఇక్కడ మహోన్నతమైన దేవుడే పరిచర్య చేయాలి, ఉన్నతంగా నా నామం గణపరచబడాలి, నా పరిచర్య చేయడానికి ఎవరుంటారని అడుగుతుంటే ఇక్కడ ఒక ఆయన వచ్చి అంటే ఏమన్నా తెలుసా? అది కాదుగా, ఆయన ఉన్నాడే ఖాళీ పిలవండి అనలేదండి, ఆవిడ ఉంది ఖాళీ పిలవమని అనలేదండి. నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవుని పరిచర్యలో ఆ మాట మనలోంచి రావాలి. ఎప్పుడూ కూడా వారు ఎవరు వస్తే రాకపోతే ఏంటంటే నేనున్నాను కదా, నేను చేస్తా, నేను జరిగిస్తా. ఇది దేవుడికి వరకునేటువంటి నిజమైన విశ్వాసం. చెప్పువారుగానే మనం ఉండాలి. ఉంటే చెప్పువారుగా మాత్రమే మనం ఉంటే దేవుడు కూడా చెప్పేవాడుగా ఉంటే తప్ప చేయడు. దేవుని మాటలన్నీ ఇందులో ఉన్నాయి. అలాగే మనం అనేకమైన మాటలు చెప్తున్నాం, దేవుని మాటలు కూడా మాటలుగానే ఉంటాయి, మన మాటలు కూడా మాటలుగానే ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పండి, మీలో శాస్త్రులు ఎంతమంది ఉన్నారు? శాస్త్రి అంటే పండితులు కాదండి, అక్కడ చెప్పువారే తప్ప దానిని చేయనటువంటి వారై ఉన్నవారు. మహోన్నతమైనటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? ఇందాక సోదరులు అనీరుగా చదివించారు వాక్యాన్ని. ఏంటది? మత్తయి సువార్త 5:20 ఏమన్నాడు ఆయన? శాస్త్ర నీతి కంటేనో పరిచయుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడలా
అని రాయబడింది. మీరు పరలోక రాజ్యములో అంటే ఇప్పుడు శాస్త్రులాగా ఉండాలా, శాస్త్రుల కంటే తక్కువ ఉండాలా, శాస్త్రుల కంటే ఎక్కువగా ఉండాలా? ఇప్పుడు శాస్త్రులు అంటే ఎవరు చెప్తారు కానీ చేయరు. కాబట్టి మీరు అధికంగా ఉండటం అంటే అసలు చెప్పను కూడా చెప్పం. అదా చెప్పువారు కంటే ముందు చేసేటువంటి వారుగా ఉండాలి. అప్పుడు కానీ మీరు పరలోక రాజ్యం వెళ్ళరు. శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి. ఇది మొదటి కేటగిరీ. ఇందులో మీరెవరో మీ క్యారెక్టర్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ రెండో క్యారెక్టర్కి వెళ్ళేటప్పటికి సమయం తక్కువ కనుక పరిచయాల గురించి మాట్లాడుకుంటాం. రెండవది వచ్చేటప్పటికి పరిచయాల గురించిన సందర్భంలోకి మనం వెళితే వీళ్ళు కూడా యూదులే. పరిచయమైనటువంటి వాళ్ళు కూడా యూదులుగానే ఉన్నారు. వీరు ఎలాంటి వారంటే శాస్త్రులు ఏ శాస్త్రాలు అయితే చదివి ఏ నిబంధనలు అయితే ఇస్తారో శాస్త్రులు చెప్పినట్టుగా నడుచుకునేటువంటి వాళ్ళు ఈ పరిచయులు. అంటే చెప్పింది చెప్పినట్లుగా సాధ్యమైనంత వరకు జరిగించాలని ఖచ్చితంగా పాటించేవారు ఎవరంటే పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. శాస్త్రులు ప్రార్థనకి వెళ్తారు, పరిసయ్యులు ప్రార్థనకి వెళ్తారు. వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేయరు. వీళ్ళేమో చేసినట్లుగా చేస్తారు, చెప్పింది చెప్పినట్లుగా చేస్తారు. ఈ పరిసయ్యుల గురించి మాట్లాడాలంటే క్రొత్త నిబంధన భాగంలో అత్యంత ఉన్నతంగా దేవుని పరిచయం చేసినటువంటి పౌలు గారు కూడా పరిసయ్యుడే. తెలుసు మీకు? పౌలు కూడా పరిసయ్యుడే. ఆయన యూదుడు మరియు పరిసయ్యుడు కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే అక్కడ అంటాడు ఆయన, ఇనుమొద్దునను సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడనై ఉన్నాను. పౌలు గారు పరిసయ్యుడుగా కూడా ఉన్నాడు. పరిసయ్యులు కూడా యూదులే. కానీ వీళ్ళు ఎలాంటి వారంటే పాపము చేయటానికి, దేవుని మాట అతిక్రమించడానికి కొంచెం భయపడేటువంటి వాళ్ళు. పరిసయ్యులు ఎలాంటి వారు మనకు అర్థం అవ్వాలంటే ఒక పరిసయ్యుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో 11-12 వచనాలు చదివితే మనకు అర్థమవుద్ది. లూకాసు వార్త 18వ అధ్యాయము 11-12 వచనాలు. పరిసయ్యుడు నిలువబడి, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సొంకర వలన ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా. నా రాబడిలంతట్లో 10వ భాగమును చెల్లించుచున్నాను, అనగా 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు. పరిసయ్యుడు క్యారెక్టర్ మంచిదే. కానీ ఈ పరిసయ్యుడిలో ఒక లోపం ఉంది. మళ్ళీ ఈ పరిసయ్యుడిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే వీళ్ళకి యేసుక్రీస్తు స్పెషల్గా ఒక పేరు పెట్టాడండి. మత్తయి సువార్తలోకి వెళ్ళేటప్పటికి 23వ అధ్యాయంలో 27వ వచనం చూసినట్లయితే మత్తయి సువార్త 23:27, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. వీళ్ళకి ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? సున్నము కొట్టిన సమాధి అంట. సున్నము కొట్టిన సమాధి అంటే దాని అర్థం, ఒక వ్యక్తి చనిపోయాడు, 3వ రోజు ఆయనకి సమాధి కట్టారు. సమాధి చక్కగా తెల్లగా వైట్ సున్నం వేసేసి, కొంతమంది టైల్స్ కూడా వేసేసి, చుట్టూ చక్కగా పువ్వులు పెట్టి అగరత్తులు పెట్టి అక్కడ పెడతారు. అలాంటి సమాధి దగ్గరికి వెళితే ప్రశాంతంగా అందంగా సువాసన వస్తూ ఉంటుంది. కానీ అదే రోజు ఆ సమాధి లోపల చూస్తే ఎలా ఉంటుందండి? అక్కడ నిలబడలేం. భయంకరమైనటువంటి కుళ్ళు వాసన వస్తుంది. పరిసయ్యులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే పైకి సున్నము కొట్టిన సమాధి, లోపల కుళ్ళు, కుతంత్రం, అసూయ అనేటువంటి పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు. పైకి భక్తి కలవాళ్ళుగా ఉంటారు కానీ లోపల వాళ్ళు సున్నము కొట్టినటువంటి సమాధులను పోలినటువంటి వారై ఉంటారంట. అంటే ఈటి కేటగిరీలో ఉన్న లోపం ఏంటంటే వీళ్ళు తమకు సామర్థ్యము కొలది పనిని చేస్తారు కానీ
వీళ్ళకి 3 గుణాలు ఉంటాయి. ఒకటి అసూయ. ఏముంటుంది? లోపల అసూయ ఉంటుంది. 2 గర్వం. 3 తనను తాను హెచ్చించుకునేటువంటి స్వభావం. ఇది చాలా ప్రమాదకరం అండి. దేవుని విషయంలో చేయనటువంటి వాళ్ళు శాస్త్రులుగా ఉండిపోతే చేసి నేనే చేశాను, ఎవడూ చేయలేదు, నేను చేయకపోతే అసలు ఇది లేదు అని మాట్లాడేవాడు పరిసయ్యుడండి. కొంతమంది ఇలా మాట్లాడతారండి. నిజంగా నేను లేకపోతే ఇక్కడ ఏం చేయలేరు, నేను ఇచ్చాను, నేను వచ్చాను, నేను చేశాను అని మాట్లాడతారండి. ఒక సమయంలో మా సాన్నిధ్య సంఘంలో కార్యక్రమం జరిగింది. సంఘ సభ్యులందరూ చక్కగా మీకులాగానే పరిచర్య చేశారు. ఒక ఆవిడ పరిచర్య చేయడానికి రాలేదు. సరే, ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనాలు పెడుతుంటే ఆమె కొంచెం అర్జెంట్ పని ఉండి ఫస్ట్ వెళ్ళి ప్లేట్ పెట్టుకుని ఉంచింది అక్కడ. ఆ పక్కన చేసిన ఆమె పనికి రమ్మంటే రాదు కానీ తింటాక మాత్రం ముందు వచ్చేసింది అంది. ఆ మాట అనగానే ఆమె పట్టించుకోదు కాబట్టి భోజనం పెట్టుకుని నవ్వుతా వెళ్ళిపోయింది. ఆమె పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నారో తెలుసా? దేవుడు. నువ్వు అంత చేసి ఆ ఒక్క మాటతో మొత్తం పోగొట్టుకున్నావు. నువ్వు చేసిన దాని గురించి గర్వం అనేది రాకూడదు. నువ్వు చేసిన దానిని బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు. ఎవరో చేసిన దాన్ని బట్టి మనం అసూయపడకూడదు కూడా. కొంతమంది చేసి తింటే చేసే వాళ్ళు అసూయపడతాడు. నువ్వే చేయాలా, నువ్వే వెళ్ళాలా, ఇంకెవడో లేడా అంటారండి. అది చాలా దౌర్భాగ్యమైన స్వభావం. నీవు పని చేయలేదు సంఘంలో, ఎవరో ఒక స్త్రీ వచ్చి అక్కడ పని చేస్తున్నప్పుడు ఏమనాలి? అమ్మ నీకులాగా నేను చేయలేకపోతున్నాను తప్ప, వీళ్ళ చేయకపోగా చేసేవాళ్ళు జడగొట్టే పని చేస్తే వాళ్ళ జీవితాలను దేవుడు పాడు చేస్తాడు తెలుసా? అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే ఈ పరిచయలుగా ఉన్నటువంటి వాళ్ళండి. వీళ్ళ అసూయ ఎక్కువ. వీళ్ళు చేయరు, చేసేవాళ్ళని చూస్తే ఓర్చుకోలేరు. వారు గర్వం ఎక్కువ, తనను తాను హెచ్చించుకునేటువంటి వాళ్ళగా ఉంటారండి. ఇలాంటి వారి గురించి సొలొమోను గారు ఏమన్నారో తెలుసా? సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏం రాయబడింది చూడండి. నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. పరిసయుడిగా ఉంటే నాశనాన్ని మనం చూస్తాం. అంటే మన హెచ్చించుకుని మేమే గొప్ప, మేమే చేసామనే స్వభావాన్ని కలిగి ఉంటే, దేవుని రాజ్యానికి వారసులం కావాలంటే, దేవుడు మనల్ని ఆస్పర్దించాలంటే, నువ్వు ఏదైనా ఒక పరిచర్య జరిగిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి మాటలు రావాలంటే, లూకాసు వార్త చూడండి 17వ అధ్యాయం మన పరిశీలన చేసినట్లయితే, లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం చూడండి. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పాలంట. ఎప్పుడు? చేయవలసినవన్నీ చేసేసిన తర్వాత. మీ స్థానిక సంఘంలో ఏదైనా బైబిల్ క్లాస్ జరుగుతున్నా, స్త్రీల కూడా జరుగుతున్నా, ఆదివారం ఆరాధన విషయమైనా మీకంటూ ఏదైనా ఒక పని ఉందా? నేను లేకపోతే ఆ పని చేసేవాళ్ళు ఉండరని మీకంటూ ఏదైనా పని ఉందా? ఆరాధనకి అందరూ వస్తారు. ఆరాధనకి వెళ్ళే నీకు పని ఏంటి? మా దగ్గర ఒక అబ్బాయి అన్నాడు, ఫస్ట్ వచ్చి ఆయనే కుర్చీలు వేయాలి. కుర్చీలో ఒకవేళ ఎవరైనా వేస్తానంటే ఫీల్ అయిపోతాడు, బాధపడిపోతాడు. ఒక నిర్ణయం, అది నాది అనే భావన. మరి దేవుని పరిచర్య విషయంలో ఏ కార్యక్రమం జరుగుతున్నా దాంట్లో ఇది నా పాత్ర అనే స్వభావం ఉండదా? నలుగురితో నేనా? నలుగురిలో నువ్వా? అందరితో కలిసి ప్రార్థనకి వెళ్తున్నా, అందరితో వచ్చిన నలుగురితో నువ్వు, ఇంక నీకు వాళ్ళకి తేడా ఏముంది? ఇక్కడ దేవుడేమన్నాడో తెలుసా? ఏదైనా చేయమన్నప్పుడు నేను ఏం చేయలేను, నిష్ప్రయోజనమైన దాసుని అనుకోమని చెప్పలా. చేయవలసినవన్నీ చేసేసాక, ఇప్పుడు చేశాక చేయకముందట మనం ఏమని, నేను ఎందుకు ఏం చేస్తాను, నేనేం చేయగలను, నా వల్ల ఏమవుద్ది? అది నిజంగా నిష్ప్రయోజనమైన వాడే. చేయవలసినవన్నీ చేసిన తర్వాత అప్పుడు అనుకోవాలంట,
నేను నిష్ప్రయోజనమైన దాసుడిని, నిష్ప్రయోజనమైన దాసురాలిని, చేయవలసిన మట్టికే నేను చేశాను, అంతకంటే ఎక్కువ చేయలేకపోయాను. ఇందాక సిస్టర్ చక్కగా టిఫిన్లు పెట్టారు, టీలు ఇచ్చారు. అది చేసిన తర్వాత ఏమనుకోవాలి? నేను కాబట్టి అందరికి టిఫిన్ పెట్టాను, కానీ లేకపోతే ఎవడు పెడతాడు అనుకుంటే ప్రయోజనం లేదండి. టిఫిన్లు మాత్రమే పెట్టగలిగాను నేను. ఇంకా ఏమన్నా చేసుంటే బాగుండేది అనిపించాలండి. అది దేవుడు కోరుకునేది. అది పరిచయలు లేదు. అందుకే వాళ్ళు ఏమన్నాడు తెలుసా? సున్నమ్మ కొట్టే సమాధిని కాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, కానీ మీరు ఎప్పటికీ కూడా సున్నమ్మ కొట్టేటువంటి సమాధులను పోలిన వారై ఉన్నారు అని వారికి వచ్చి మాట్లాడాడు. ఇది రెండవ క్యారెక్టరు, రెండవ విధానం మనం చూస్తున్నట్లయితే. ఇప్పుడు ఆ తర్వాత మూడవ దానికి వచ్చేటప్పటికి మూడవ వాళ్ళు ఎవరు? సద్దూకయ్యులు. వేరే జ్ఞాపకొచ్చుకున్నారు. ఈ సద్దూకయ్యులు కూడా యూదులే. వీళ్ళు కూడా దేవుని వాక్యం వినేటువంటి వాళ్ళే, ప్రార్థనకు వెళ్ళేటువంటి వాళ్ళే. ఈ సద్దూకయ్యులైనటువంటి వాళ్ళ గురించి ఆయన అంటాడు, శాస్త్రుల దగ్గర పర్లేదు కానీ, పరిశీల దగ్గర పర్లేదు కానీ, సద్దూకి వెళ్తే మరీ ప్రమాదం అంటాడు. చూడండి, మత్తయి సువార్తలో 16వ అధ్యాయం మనం చూసినట్లయితే 6వ వచనంలో ఆయన మాట్లాడన్న మాట చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ అధ్యాయం 6వ వచనం, 16:6. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులని వారి పులిసిన పిండి గూర్చి జాగ్రత్త పడండి. ఇప్పుడు సద్దూకయ్యులైనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? పులిసిన పిండి లాంటి వాళ్ళంట. పులిసిన పిండి గురించి మాకంటే మీకే బాగా తెలుసు. ఈ మధ్య మాకు కూడా తెలుస్తుందిలేండి. మా రవి గారు అంటున్నారు, మా కే రవి గారు, టిఫిన్ ఎవరు బాగా వేస్తారంటే నేనంటున్నాడు ఆయన. పులిసిన పిండి మీకు తెలుసు కదా. ఈ పులిసిన పిండి తన వరకే తాను పాడు చేసుకోదంట. ఏం చేస్తుంది? ముద్దంతా పాడు చేద్దంట. వీళ్ళు ఇంకా ప్రమాదకరమైన వాళ్ళు. శాస్త్రులకు వాళ్ళకి నష్టమేమో, పరిచయలకు వాళ్ళకి నష్టమేమో. ఈ సద్దూకైనటువంటి గుణం ఉంటుంది. అలాంటి వాళ్ళు తమతో పాటు తమతో ఉన్న వాళ్ళందరినీ కూడా పాడు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు కనుక పులిసిన పిండి లాంటి సద్దూకైల గురించి జాగ్రత్త పడమంటాడండి. అంటే వాళ్ళు ఎలాంటి వారనగా, అపోస్తుల కార్యగ్రంథంలో 23వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము 7వ వచనం యొక్క భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యాలు 23:7 అండి. అతడు అలాగ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహం పుట్టినందున ఆ సమూహము 2 పక్షములాయను. చూడండి, ఇక్కడ ఇప్పుడు సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియు, దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు. కానీ చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగంలో సద్దూకయ్యుల యొక్క గుణం ఏంటి? వీళ్ళు కూడా ప్రార్థనకి వెళ్తారండి, కానీ వీళ్ళు పునరుద్ధానం నమ్మరంట. ఏమి నమ్మరు? పునరుద్ధానం లేదంటారంట. అసలు వాళ్ళు పునరుద్ధానం లేదు, చనిపోయిన వాడు తిరిగి బ్రతకడు, యేసుక్రీస్తు రాకడ లేదు, పునరుద్ధానమే లేదంట. ప్రార్థనకి వెళ్తారు, పునరుద్ధానం నమ్మరు. ప్రార్థనకి వెళ్తారు, దేవదూతలు నమ్మరు. ప్రార్థనకి వెళ్తారు, ఆత్మని నమ్మరు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, దేవుని వాక్యమును వింటారు కానీ దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా చాలా ఆసక్తిగా వింటారు, కానీ విన్న వాక్యాన్ని నమ్మరండి. సేవకులు కూడా వాక్యాన్ని అనర్గళంగా బోధిస్తారు, కానీ తాను బోధించే వాక్యాన్ని తానే నమ్మడు. సేవకులుగా మనం అందరం గుండెల మీద చేసుకుని చెప్పండి, నేను చెబుతున్న దేవుని వాక్యాన్ని ముందు నేను పూర్తిగా నమ్మాను అన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను చెప్పే వాక్యాన్ని నేను పూర్తిగా నమ్మానటువంటి వాళ్ళు చెయ్యెత్తడానికి ముందు ఒక ప్రశ్న. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమనే మాట చెప్తాం కదా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని బోధించే నీవు దేవుని మీద నమ్మకంతో ఫుల్ టైం సేవ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు చేతండి అంటే దాన్ని అద్భుతంగా వాక్యం చెప్తున్నాం, బోధిస్తున్నాం, బోధకుడుగా కరెక్ట్గానే ఉన్నాం. ఆచరణకు వచ్చేటికి మనలో సద్దూకడి కనపడుతున్నాడు. మనం వెంచి బోధిస్తున్నాము కానీ దాన్ని నమ్మట్లేదు. నమ్మిన వాడుగా ఉంటే నీ ప్రవర్తన, నీ పరిచర్య, నీ సంఘ అభివృద్ధి వేరే రకంగా ఉంటుంది.
మనలో సద్దుకడు కనపడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. బోధిస్తున్నాము కానీ మనం నమ్మట్లేదండి. విశ్వాసంలో కూడా సద్దుకలు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 2వ వచనం ఉంటుంది. అంటే అక్కడ ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి? అబ్రహాముతో ఆయన మాట్లాడుతున్న మాటలో 17:1 నేను సర్వశక్తి గల దేవుడను అనే పదం ఉంది అక్కడ. దీన్ని సంఘ సభ్యులుగా, విశ్వాసులుగా ఎంతమంది పూర్తిగా నమ్మారు చేయతండి. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడేనా కాదా? అవునా? అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని బాగా అంటున్నారు మీరు. దేవుడు సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడని వింటున్నావు, కానీ దాన్ని ఎంతవరకు నమ్ముతున్నావు? ఇప్పుడు మీరు కూడా చేయొచ్చు చెప్పిన తర్వాత. దేవుడు సర్వశక్తి గల దేవుడే. అమావాస్యను ఏం చేయలేడా? దేవుడు సర్వశక్తి గల దేవుడే. మంగళవారం ఏం చేయలేడా? దేవుడు సర్వశక్తి గల దేవుడే. దిష్టిని ఏం చేయలేడా? అంటే నీ నమ్మకం ఏంటి? 2 రోజులు జ్వరం వస్తే పిల్లోడికి తాడు కడుతున్నావు అంటే దాని అర్థం దేవుడు సర్వశక్తిమంతుడా, సగం శక్తిమంతుడా? వినటానికి దేవుడు సర్వశక్తిమంతుడు అంటున్నావు. మరి దేవుడు సర్వశక్తిమంతుడు అయితే ఇంటి ముందు కాయలు ఎందుకు, చేతిలో తాయిత్తలు ఎందుకు, వజ్రాలు వారాలు చూడటం ఎందుకు? అంటే మంగళవారాన్ని దేవుడు కూడా మార్చలేడు, అమావాస్యకుడిని దేవుడు కూడా తప్పించలేడు, నరఘోషని దేవుడు కూడా ఆపలేడు, నరదిష్టిని దేవుడు కూడా తీసేయలేడు అనుకునే మనం సగం శక్తిమంతుడు అనుకుంటున్నామా, సర్వశక్తిమంతుడు అనుకుంటున్నామా? దేవుని వాక్యాన్ని అనర్గళంగా మనం చదువుతున్నాము, వింటున్నాము, విశ్వాసం కలిగిన వాళ్ళంగా చెప్పుకుంటున్నాము, కానీ ఇంకా చాలామంది పూర్తిగా దాన్ని నమ్మట్లేదండి. మొన్న మా స్థానిక సంఘంలో ఒక సబ్జెక్టు చెప్పాను నేను. ఏం సబ్జెక్టు? లోక ఆచారాల దరిద్రం అనే సబ్జెక్టు చెప్పాను నేను. లోకాచారాల దరిద్రం అంటే చెప్పిన దాంట్లో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బండి వేసుకుని బయటికి వెళ్తున్నాను అనుకోండి. ఒక ఆవిడ ఉంది, తన భర్త లేడు. ఆమె నాకు ఎదురుస్తూ ఒకసారి నేను ఇక్కడ ఉన్నాను, ఆమె షాపు దగ్గర ఉంది, నన్ను చూసి వెనక తిరిగి అటు ఉండిపోయింది. ప్రార్థనకు వచ్చి ఆమె ఉండిపోయేటప్పటికి నేను మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాను. ఆమె మనసులో ఏమనుకుంటుందో తెలుసా? ఏదో పాపం అయ్యగారు ఏదో మంచి పని మీద వెళ్తున్నాడు, నా వల్ల అది పాడవటం ఎందుకు, బయటికి వెళ్తున్నాడు ఏదో అయిపోవటం ఎందుకు, క్షేమంగా వస్తే చాలనుకుంటున్నాడు ఆయన. ఆ విషయంలో నేను ఆదివారం ఏం చెప్పాను తెలుసా? ఆమె పేరెత్తలేదు, కానీ నేను ఒక ఆమె వెళుతుంటే ఇలా ఆగిపోయింది, ఇంకా దరిద్రం ఆమెకు పోలేదనిపించింది నాకు అన్నాను నేను. ఏం పోలేదు? ఇంకా దరిద్రం వదల్లా. దేవుని వాక్యం ఎంత వింటూ ఉన్నా, ఎంత అర్థం చేసుకుంటూ ఉన్నా, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడనే వాక్యం స్పష్టమవుతూ ఉన్నా, ఇంకా లోక సంబంధమైన ఆచారాల కొరకు భయపడుతూ ఉన్నావు. అంటే నువ్వు నలుగురితో నీవా, నలుగురిలో నీవా? నలుగురితో నీవైతే దేవుని నుండి ఎలాంటి ఫలితాన్ని, ప్రయోజనాన్ని, చివరికి పరలోకాన్ని కూడా మనం పొందలేము. ఇంకా 4 కేటగిరీ 2 నిమిషాలు చెప్తాను నేను. 4వది ఏంటి తెలుసా? 4 వాళ్ళు ఎవరు? సుంకరులండి. వీళ్ళెవరు? సుంకరులు అంటే వీళ్ళెవరు నీచమైన జాతికి చెందిన వాళ్ళు కాదండి. వాళ్ళు యూదులే, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళే. ఇంకా చెప్పాలంటే ఈ ముగ్గురు కంటే రిచ్గా బతికేవాళ్ళు వాళ్ళు. సుంకరి అనే మాటకు అర్థం ఏంటంటే, సుంకం అంటే ఏంటి? పన్ను వసూలు చేసేవాడు. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ అయింది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వాళ్ళందరూ యూదులే, కానీ రోమా ప్రభుత్వం యొక్క అధికారంలో వాళ్ళు పన్ను వసూలు చేసేటువంటి వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు, గొప్ప అధికారాన్ని కలిగినటువంటి వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు. ఎంత గొప్ప మంచి గవర్నమెంట్ జాబ్ అయినా, మంచి రాబడి ఉన్నా, ధనవంతుడే అయినా, వీళ్ళ విషయంలో 2 విషయాలు చెప్పుకుంటాం. ఒకటి లూకాసువార్త 18:1 మనం చదువుకున్న దాంట్లో సుంకరి పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? లూకాసువార్త 18:13 చదవద్దు, కానీ సుంకరి నిలవబడి
ఆకాశం వైపు కలుతుటకైన ధైర్యము చాలక, తండ్రి పాపిని నన్ను కరుణించమని గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేశాడు. ఈ సుంకరిలో శాస్త్రి కనపడడు. శాస్త్రి అంటే ప్రార్థన చేసుకోండి అని చెప్పేవాడు తప్ప చేసుకున్నాడు కాదండి. చాలామంది ఈ పని చేస్తుంటారమ్మ, బాగా ప్రార్థన చేసుకో ఇన్ని ముందు నువ్వు చేస్తున్నావా? మరి రవి గారు పొద్దున్నే అందరితో చేపిస్తారు ప్రత్యేకంగా. అది అలవాటు, మనకైతే అందరికి అలవాటు చేయొచ్చు అని. పోనీ పరిసయుడు అంటే పరిసయుడిగా పోనీ ప్రవర్తించాడా? తాను చేసిన గొప్ప గొప్ప పనులు ఏమీ ప్రస్తావించలేదు అక్కడ. నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. సద్దుకైలాగా నమ్మకం లేనివాడు కాదు. తను తగ్గించుకుని సుంకరి ఎంత గవర్నమెంట్ జాబ్ అయినా దేవుని దగ్గర తను తగ్గించుకొని బ్రతికాడు. రెండవది, అదే లోకాసువార్త 19వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఒక సుంకరి ఉంటాడు. ఈయన మేడు చెట్టు ఎక్కాడు. ఆయన పేరేంటి? జక్కయ్య. జక్కయ్య కూడా ఎవరో తెలుసా? సుంకరి అయినటువంటి జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వారు వెళ్ళగానే సుంకరి అయిన జక్కయ్య ఏమన్నాడో తెలుసా? 8వ వచనంలో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తున్నాను. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 2 అంతల వాళ్ళు 4 అంతల వాళ్ళకి చెల్లిస్తాను. అంటే ఇక్కడ దేవుని వాక్యము వెనక ముందే క్రీస్తును చూడగానే క్రీస్తును గురించిన కొద్ది విషయాలను బట్టి వెంటనే తనలో ఉన్నటువంటి లోపాలు మార్చుకొని మొదట పేదలకు, తరువాత అన్యాయం చేసిన వాటి విషయంలో క్షమాపణ పొందుకొని దేవునితో ఉండాలని స్వభావాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరు? సుంకరికి ఉన్నటువంటి మంచి లక్షణం, ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నా తనను తాను తగ్గించుకుని మాట్లాడతాడు. రెండవది, తనలో ఉన్న లోపాన్ని సరిచేసుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడతాడు. అది సుంకరికి ఉన్నటువంటి మంచి లక్షణం. ఇప్పుడు 4 క్యారెక్టర్ గురించి చెప్పాను కదా. ఒకటి శాస్త్రి, పరిసయుడు, సద్దూకాయుడు, సుంకరి. ఈ నలుగురిలో మనం ఎవరం అని ప్రశ్నించండి.